ప్రభా ఇదిగోండి ఈ యొక్క రాత్రికాల సమయంలోనైనా ఆనందను కీర్తిని ప్రేమించి ఇచ్చిన సంతానాన్ని బట్టి మీకు స్తోత్రములు తెలియపరుస్తున్నాను. కుమార్తెనిచ్చారు, మరలా కుమారునిచ్చారు. వారు అడిగింది నైనా వారికి నేను అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు. డెలివరీ సమయంలో ఎంతో తోడుగా ఉండి సహాయపడినందుకు మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. రాజా ఈరోజు ప్రభా మరి జన్మదినాన్ని వారు జ్ఞాపకం చేశారు. నాయన ఇదిగోండి మొదటి యొక్క సంవత్సరం పూర్తి చేసి రెండవ సంవత్సరంలోకి ప్రవేశించిన నీ కుమారుని బట్టి కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. రాజా ఈ సమయంలో ప్రభా వారిని మీ చేతికి అప్పగిస్తుండగా మీ బలమైన రెక్కల చాటున భద్రపరచండి. ఆ చంటి బిడ్డ పెరుగుతుండగా అయ్యా ఇదిగోండి తండ్రి బిడ్డనైనా చిన్న వయసు నుంచి మీద ఎందును మనుషులందరి ఎందును వర్ధిల్లే భాగ్యం దయచేయండి. ప్రభా ఇదిగోండి తల్లిదండ్రులైన వారు కూడా పొందైనా ఇదిగోండి తండ్రి నాయన వాక్యం అనే పాలతో బిడ్డను పెంచడానికి నీ కృపను అనుగ్రహించండి. వాక్యం చెప్పినట్లుగా వారు కూడా ఎంతో శ్రద్ధను వహించి మీరు ఇచ్చిన బహుమానమును ప్రభు ఎంతో శ్రద్ధగా భద్రంగా తండ్రి పెంచడానికి నాయన ఇది కూడా భద్రంగా ఉంచడానికి నీ కృపను వారికి అనుగ్రహించమని మీ జ్ఞానోదయంతో నింపమని అట్లానే గృహ యజమానుడి గారైన రమేష్ గారిని బట్టి మీకు స్తోత్రాలు. అట్లానే తండ్రి ప్రభు నీ కుమార్తెనైన ఆదం గారిని బట్టి మీకు వందనాలు. అయా ఇరువురిని ప్రేమించి ఇచ్చిన ముగ్గురు సంతానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రభు ఇది కూడా వారికి ఇచ్చిన కోడలను బట్టి కూడా మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. కుటుంబాన్ని ఇంకాను వర్ధిలింప చేయండి. బిడ్డ చేస్తున్న పనిలో డ్యూటీస్ లో తోడైన మనకు వచ్చినాను. నరేష్ ను కూడా మీ చేతికి అప్పగిస్తున్న మంచి సంబంధాన్ని సమకూర్చండి. బిడ్డ జీవితంలో కూడా మంచి నైనా వెలుగును మీరు ప్రకాశింపజేస్తారని ఆశిస్తున్నాం. ప్రభు ఆయా ఎవరి బిడ్డను కూడా దర్శించండి, బలపరచండి. దేవ కుటుంబంలో నైనా ఎటువంటి తండ్రి తొందరపాట్లు కలగకుండా మీరే సకాలానికి సవ్యంగా అన్ని కూడా సక్రంగా జరగడానికి సమాధానంతో కుటుంబం నిలబడడానికి మీ కృపను అనుగ్రహించమని అయా ఇంకనూ వర్ధిల్లి నానాటికి ఫలించే భాగ్యం నైనా అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకుంటారని ఈ రాత్రికాల సమయంలో ఇందు నిమిత్తమై కూడి వచ్చిన ప్రతి ఒక్క సంఘ బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాను. మీరు బలపరచండి ప్రభు. అయా బిడ్డల తండ్రి ఎంతో ప్రయాసపడి అయా వచ్చిన ప్రతి తల్లిని నాయన మీ చేతికి అప్పగిస్తున్న, ప్రతి తండ్రిని మీ చేతికి అప్పగిస్తున్న వారి బిడ్డలను కూడా నైనా మీ వాక్యం అనే తండ్రి ప్రభు పాలతో పెంచడానికి అయ్యా వాక్యంలోనైనా వారిని నైనా ఎదిగింప చేయడానికి కుటుంబ ఆరాధనలో ప్రభు వారందరూ కలిసి మోకరించి అయ్యా మీ నామాన్ని స్తుతించి గర్పరిచి స్మరించడానికి అయ్యా మీ కృపను అనుగ్రహిస్తారని మీ వాక్యంతో ఎక్కడో తండ్రి సరిచేయమని మీ నామానికి మహిమకరమైన రీతిలో మా కుటుంబాలన్నీ ప్రభు మీ చేతికి అప్పగిస్తుంది. బలపరచమని స్థిరపరచమని మీ నామానికి మహిమకరంగా నిలబెట్టుకుంటారని మీకే సమస్త మహిమ ఘనత ప్రభువులు ఆరోపించుకుంటూ బిడ్డలను వారి కుటుంబాలను ప్రత్యేకమైన రీతిలోనైనా చైతన్యాన్ని కూడా మీ చేతికి అప్పగించుకుంటూ మా ప్రాణ ప్రియుడును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరు పెట్టుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశనామం సంపూర్ణ విజయం కలుగును గాక, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్. మన తండ్రి యెహోవా యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని యొక్క సహవాసము, సన్నిధి, సమాధానము, దూతల సాంగత్యము ఇప్పుడును ఎల్లప్పుడును మనకును మన కుటుంబాలకును భూలోకమున్న సకల పరిశుద్ధులకు ప్రత్యేకమైన రీతిలో కూడుకొని ఏర్పాటు చేసుకున్న గృహస్థులకు అయా ఇదిగోండి జన్మదినాన్ని జరుపుకొని రెండవ సంవత్సరంలోకి ప్రవేశించిన చిన్న బిడ్డ అయిన చైతన్యకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలమైన కృపాంతం వరకు తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.